జగన్ శ్రీకాకుళం పర్యటనకు సంబంధించి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఆయన చేసిన యాత్రలు ఎక్కడికంటే తెనాలిలో గంజాయి బ్యాచ్ని గంజాయి సేవించి సమాజానికి కీడు సృష్టించే ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు చర్యలు తీసుకుంటే అతన్ని పరామర్శించడానికి ఒక పెద్ద ర్యాలీ పెట్టారు. అదేవిధంగా రైతు పరామర్శ పేరు మీద నిమ్మకాయని మనం కారులు ఎదురుగుండేది పూజకి సందర్భంగా ఏ విధంగా అయితే తొక్కిస్తామో ఒక పేదవాడి తలకాయ మీద నుంచి కారు వెళ్ళినా కూడా కనీసం పట్టించుకోకుండా చనిపోయిన తర్వాత కూడా ఆయన పరామర్శిస్తానికి కూడా వెళ్ళకోకుండా ఒక గంటలు మరి ర్యాలీ ఏ విధంగా నిర్వహించారో మనం చూసాం. అదేవిధంగా ఈరోజు 120 కిలోమీటర్లు నిజంగా పరామర్శే ఆయన ఉద్దేశం అయితే 120 కిలోమీటర్ల నేషనల్ హైవే మీద కేవలం గంటన్నరలో మనం ప్రయాణం చేయొచ్చు. కానీ ఆయనకు కావాల్సింది పరామర్శ కాదు, అక్కడ ఒక విధ్వంసం సృష్టించబడాలి, అక్కడ ఒక భయానక వాతావరణం సృష్టించబడాలి. ఆ భయానక వాతావరణం, ఆ విధ్వంసాన్ని ప్రజలు చెప్పుకుంటూ ఈ ప్రధానమంత్రి గారు లేకపోతే ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి నుంచి ప్రజల దృష్టిని మరల్చాలి. ఆ ఉద్దేశంతో 6 గంటలు ప్రయాణం చేశారంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, ఇదేనా పరామర్శ చేసే విధానం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆటం కలిగించాలని, అంతేకాకుండా ప్రధానమంత్రి గారు చేసే మంచి పని నుంచి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే గొప్ప కార్యక్రమం రేపు ఏదైతే శంకుస్థాపన ప్రారంభోత్సవాలు దాదాపు 17,000 కోట్లు పైబడి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ గ్రిడ్ ద్వారా కానివ్వండి, నేషనల్ హైవేస్ ద్వారా కానివ్వండి శంకుస్థాపనలో జాతికి అంకించే కార్యక్రమం, అదేవిధంగా ఉత్తరాంధ్ర యువకులకి స్కిల్స్ నేర్పించి ఏదైతే అభివృద్ధి జరగబోతోందో వైజాగ్లో అనేక పెట్టుబడులు వస్తున్నాయి, వారికి అవసరమైన ఆ ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ని నేర్పించే ఒక స్కిల్ ఇన్స్టిట్యూట్ని, అదేవిధంగా ఎడ్యుసిటీని, ఏవియేషన్ యూనివర్సిటీని, ఇంత గొప్ప కార్యక్రమాలు ఏదైతే ప్రారంభం కాబోతున్నాయో వాటి నుంచి దృష్టి మరల్చడానికి ఈ కార్యక్రమం అంతా చేస్తున్నాడని చెప్పేసి మనం చేస్తాను. నిజంగా ఆయనకి పరామర్శ అయితే, ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడైతే 2 రోజుల తర్వాతే వెళ్ళొచ్చు. నిన్నేమో అరెస్ట్ అయ్యి ఆయన తండ్రి అరెస్ట్ అయ్యాడు, కొడుకు రిలీజ్ అయ్యాడు. కాబట్టి 2 రోజుల తర్వాత అయినా సరే ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అయినా సరే అటెండ్ కావచ్చు. కానీ ఆయన లక్ష్యం పరామర్శ కాదు, అక్కడ ఉన్న పరిస్థితుల్ని, ఆనందకరమైన పరిస్థితుల్ని భగ్నం చేయటమే లక్ష్యంగా ఈ పరామర్శ పెట్టుకోవడని చెప్పేసి మనం చేస్తాం. సార్, చిన్నపిల్లోడు అంటే 5 సంవత్సరాల బాలుడా, లేకపోతే 6 సంవత్సరాల బాలుడా, లేకపోతే 10 సంవత్సరాల బాలుడా? 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే చట్టానికి వ్యతిరేకంగా యాక్సిడెంట్ చేస్తే సరే, యాక్సిడెంట్ తప్ప ఒప్ప పక్కన పెడదాం, యాక్సిడెంట్ జరిగింది, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. కానీ యాక్సిడెంట్ చేయటమే కాకుండా ఒక అరగంటలోనే సాక్ష్యాల్ని తారుమారు చేయటానికి ప్రయత్నం చేసిన ఆయన బాలుడే, ఆయన తండ్రి బాలుడే. అంటే చట్టాన్ని ఏమి పని చేయకోకుండా వైఎస్ఆర్సీపీ ముద్రుంటే చట్టం పనిచేయకూడదని ఆయన ఏమైనా ఆలోచిస్తున్నాడేమో తప్పితే అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దానికి ఎటువంటి బేసిజం లేదని చెప్పేసి కూడా తెలియజేస్తాను. చాలా మహిళా ఎస్ఐని దౌర్జన్యం చేస్తున్నారో, మహిళ తనని తాను కాపాడటానికి ఏ విధంగా ప్రయత్నం చేసుకుంటుందో ఒక్కసారి ప్రజలందరూ కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మనం చేస్తూ ఉన్నాను. ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితిని వైసీపీ వాళ్ళు తీసుకొస్తున్నారంటే ఎటువంటి పార్టీ కూడా ఒకసారి ఆలోచించేయాలి. ఈ పోలీసు ఒక మహిళా ఎస్ఐ మీద ఎవరైతే ఇటువంటి దౌర్జన్యపూరిత చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా నేను తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరామర్శల పేరుతో ఒకసాటేమో రఫ్రఫలాడిస్తాం, లేకపోతే తొక్కేస్తాం, లేకపోతే ఇటువంటి దుశ్శాసన పర్వాలు అసలు ఆయన ఎందుకు చేస్తున్నారో కూడా ఈ యాత్రలో ఈ పరామర్శ పేరు మీద ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారేమో, ఆ భయంతో భయపెట్టి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలకి తావు లేదు,
ఇటువంటి ఎంతమంది వచ్చినా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు గట్టిగా సరైన బుద్ధి చెప్పగలరని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.